నమస్తే నమస్తే అన్న. నమస్కారం. నా జంతర్ మంతర్లో కూడా దాదాపు నిరుద్యోగులంతా నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి దాదాపు 20 మంది దాకా కూడా చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వాళ్ళకి ఇంతవరకు కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే నీట్ పేపర్ లీక్ చేసినందుకు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇంతవరకు రాజీనామా చేయడం పరిస్థితి. అక్కడ పోలీసులందరూ కూడా లాఠీ చార్జ్ చేయడం, అక్కడ ఉన్న విద్యార్థులు నిరుద్యోగులందరినీ కూడా కొడుతుంటే రక్తం గారుతున్నా కానీ కనీసం పక్షపాతం కూడా చూపించకుండా అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాయి. ఏం చెప్తారన్న దీనిపై మీరు? చెప్పేది ఏంటన్నా, దేశం అంతా చూస్తూనే ఉంది. 10 సంవత్సరాల నుంచి అందరూ వాళ్ళు చేస్తున్న తప్పులు, బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న చిన్న చిన్న తప్పులు అన్నీ చూపిస్తూనే ఉన్నా ప్రజలు ఎక్కువ ఏకం కాలేదు. ఒకసారి అందరు ఏకమయ్యారు. మొత్తం ఆ రోజు శాంతియుతంగా నిరసన తెలుపుతూ 20 రోజులు నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ గారిని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి తర్వాత శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, ఒక ప్రొటెస్ట్ తీస్తుంటే, మార్చ్ చేస్తుంటే, నేను ఫార్చునేట్గా మనమందరం హిస్టరీ బుక్స్లో జలియన్ వాలాబాగ్లో 20,000 మంది, అందరూ 20,000 మంది ఉంటే జనరల్ డయ్యర్ అనే ఒక అతను అందరి మీద అటాక్ ఆర్డర్ చేసిండు. అట్లా వాళ్ళని మనం ఫార్చునేట్లీ చూడలేదు మనం. కానీ నా దరిద్రం ఏంటంటే, మన ఈ జనరేషన్ దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఆ రోజు ఢిల్లీలో 1,00,000 మంది పైన చుట్టుముట్టి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయమని ఒక్కటేసారి రబ్బర్ బుల్లెట్లు వేసి, టియర్ గ్యాస్లు వేసి, పిచ్చి విచక్షణారహితంగా అమ్మాయిల్ని కూడా బట్టలు చింపి కొట్టడము, తలలు బగలగొట్టడము, 12 years పిల్లల్ని, 16 ఏళ్ల పిల్లల్ని తలకాయలు బలగొట్టి దాదాపు 50 మంది కన్నా ఎక్కువ మంది తలకాయలు బలిగినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, బట్టలు చింపిర్రు. వాళ్ళు పోలీసులు కాకుండా రాక్షసుల్లాగా అమ్మాయిల్ని లిటరల్లీ హరాస్ చేసిన వాళ్ళని దీన్ని ఆర్డర్ చేసిన ఎవరు ఆర్డర్ చేసిరన్నా? ఇంతమంది ఢిల్లీ పోలీస్ అంత దౌర్జన్యం చేయమని ఎవరు ఆర్డర్ చేసిర్రు? అమిత్ షా ఎవరో రెచ్చగొడుతున్నారంట కదా, అంటే బయట దేశస్తులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెనక నుంచి రెచ్చగొడుతున్నారు, వాళ్ళ నిరుద్యోగం రెచ్చగొట్టడం వల్ల ఇదంతా చేస్తున్నారు అని చెప్పి. ఎవరు రెచ్చగొట్టకుండానే నిన్న మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన చేసినాం. మేము జస్ట్ పర్మిషన్ తీసుకొని 20 మంది జాయిన్ అయినాం. మమ్మల్ని చూసి 20 మందిని చూసి వస్తూనే ఉన్నారు జనాలు. మాకెవరికి సంబంధం కూడా లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ ఆర్గనైజేషన్ సంబంధం లేదు. సోషల్ మీడియాలో ఇట్లా అందరం కలిసి అనుకొని ధర్నా చేయడం మొదలెడితే దాదాపు 500 మంది నుంచి 1000 మంది ప్రజలు దారిన పోతున్న వాళ్ళందరూ జాయిన్ అయితేనే ఉన్నారు. అది అట్లా. ఇది ఎవరో ఒకరు రెచ్చగొడితే వచ్చేది కాదు. ఇంతమంది రెచ్చగొట్టుంటే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వచ్చేది కదా. అట్లా కాకుండా ఒక్కటేసారి ఇంతమంది జనాలు ఏకమైనారంటే చూస్తారు. ఎంతమంది విద్యార్థుల్ని విచక్షణ రహితంగా అంత కొడుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చిన జనం ఇది జన చైతన్యంతో బయటకు వచ్చింది. అక్కడ జనరల్ డయ్యర్ 20,000 మంది పైన అటాక్ చేపిస్తే ఈ జనరల్ డయ్యర్ 1,00,000 మంది పైన అటాక్ చేపించాడు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. మన జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయి 100 సంవత్సరాల కన్నా ఎక్కువ అవుతున్నాం. మనం ఇంకా చదువుకుంటూనే ఉన్నాం. ఈ 20వ జూలై రోజు ఏమైందో ఇంకో 100 సంవత్సరాల వరకు జనాలు చదువుతూనే ఉంటారు, తెలుసుకుంటూనే ఉంటారు. ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా చేసిన దౌర్జన్యము, ఆ బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ చేసిన దౌర్జన్యం, ఒక హిట్లర్ గురించి మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం, హిట్లర్ పరిపాలన గురించి. అలాంటిది ఇప్పటివరకు ఇంకొక 50 సంవత్సరాల వరకు ఇలాంటి గవర్నమెంట్ వీళ్ళు ఇలా చేసిర్రు, ఇంత అన్యాయం చేసిర్రు, ఇంత అణచివేసిర్రు అని 50 సంవత్సరాల కన్నా ఎక్కువ. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి? ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి సమస్య తీరుతుందా అని చెప్పి బీజేపీ నాయకులు అందరూ అంటున్నారు. అవునన్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఎవరో ఒకరు అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇది ఇవాళ ఒక్కరో సమస్య కాదు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 150 పేపర్ లీక్లు అయినాయి. ఎవడో ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ 10వ తరగతి కూడా సక్కంగా పాస్ కానీ స్మృతి ఇరానీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ పెడితే యూనివర్సిటీలో సూసైడ్లు అయినాయి. దాని తర్వాత అది ఇన్స్టిట్యూషనల్ మర్డరే. దాని తర్వాత ఇప్పుడు ఇట్లా పేపర్ ఈయనని తీసుకొచ్చి పేపర్ లీకులు అయితేనే ఉన్నాయి. 2024లో అయింది, మొత్తం 150 పేపర్ లీక్లు అయినాయి. మొత్తం ఇండియాలో లాస్ట్ 10 yearsలో మోడీ గవర్నమెంట్ వచ్చినాక 150 పేపర్ లీక్లు అవుతుంటే మళ్ళీ ఇంకొకరు వస్తూనే ఉంటారు, ఇట్లనే ఉంటారు. ఎవడో ఒకటి బాధ్యత తీసుకోవాలి కదా. తీసుకొని రాజీనామా చేస్తే సరే, నేను సగంగా పని చేయకపోతే నెక్స్ట్ వచ్చిన వాడికి భయం ఉంటుంది, నేను పని చేయకపోతే నన్ను కూడా దించుతారని. అట్లా ఎవడో ఒకటికి ఆ భయం లేకపోతే, ఆ అకౌంటబిలిటీ లేకపోతే ఇంకా అన్ని మినిస్ట్రీలు, ఈ మినిస్ట్రీ కాదన్నా, పెట్రోల్ 120 అవుతుంది, దాదాపు డాలర్ 100 రూపాయలు అవుతుంది. స్పోర్ట్స్ మినిస్ట్రీ ఉంది, స్పోర్ట్స్ లోనేమో ఉమెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కాలం ఇండియాకి ఏం కాదని చెప్పి కూడా అంటున్నారు కదా. అది పొలిటికల్ కామెంట్, దానికి మనం ఏం చేయలేమన్నా. కానీ దరిద్రం అయితే అవుతుంది. ఈ జరుగుతున్న అరాచకం ఇవన్నీ అయితేనే ఉన్నాయి. డెవలప్మెంట్ అవుతుందా అంటే అది అందరికీ తెలుస్తూనే ఉంది. హంగర్ ఇండెక్స్ ఎట్లుంది, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎట్లుంది, అందరికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, డాలర్ రూపీ వాల్యూ ఎంత మారుతుంది, అంతా అందరికి తెలుస్తూనే ఉంది. అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని రోజులు జనాలు ఊరుకున్నారు. కానీ వాళ్ళ కడుపు మీద కొడుతుంటే, వాళ్ళ తలల మీద కొడుతుంటే, వాళ్ళ రక్తం చిందిస్తుంటే ఒక్కొక్కరు ఎవడు ఆగలేక ఇంతమంది జన చైతన్యం అయింది. ఇంతమంది వచ్చిర్రు.
శ్రీశ్రీ గారు అంటారు కదా, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని వచ్చినాయి. ఫైనల్గా భూకంపం పుట్టింది. ఈ భూకంపంతో ఈ ప్రభుత్వం తప్పకుండా కూలుతుంది. మళ్ళీ ఇట్లాంటిది రాను కూడా రాదు. ఇట్లా జరుగుతుంది ఈ చరిత్రలో. వీళ్ళంతా ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారు.